క్యాండిలు సౌలు ముందు ఖాళీగా ఉన్నాడు. ఆయన లోపల బాగా చీకటి నిండుకొని ఉన్నది. క్రైస్తవులను ఆయన ఏం చేస్తున్నాడు? ఈడ్చుకొని సంఘంగా కూడనీయకుండా చెరిపి వేస్తున్నాడు. సాక్షాత్తు చంపేస్తూ ఉన్నాడు, బ్రతకనివ్వట్లేడు. అదే అధ్యాయం లోపల 9వ అధ్యాయం లోపల 9వ అధ్యాయము 3వ వచనం చూసుకుందాం. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరికి వచ్చి అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? వెలుగు ఏమవుతుంది? ప్రకాశిస్తుందా లేదా? ఇప్పుడు మనకు చీకటి అయితే అన్ని లైట్లు ఆర్పేస్తే వెలుగు కనిపిస్తుంది. సౌలును కూడా దేవుడు అదే విధంగా దర్శించి ఉన్నాడు. దర్శించి ఆయనకు అకస్మాత్తుగా అంట, ఇప్పుడు నేను మీకు మెసేజ్ చేస్తా వస్తా ఉన్నా, మీరు ఎవరన్నా ఊహించిరా? అమ్మగారు క్యాండిల్ తీసుకొచ్చి ఇట్లా పెడుతుంది అని చెప్పి మీకు ఏమైపోయింది? అది ఇట్లా చూడగానే ఏమైంది? అకస్మాత్తుగా ఇది తెచ్చింది కదా, అవునా? హల్లెలూయా. సౌలు కూడా ఏమైందంట, ఆయన చాలా ఉద్రేకము కోపముతోటి క్రైస్తవుల మీద హత్య చేసి క్రైస్తవుల నుంచో కూడా అని చెప్పేసి ఆయన కోపంతో వెళ్తా ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుంచి ఒక వెలుగు ఆయన యొద్దకు వచ్చిందంట. ఆ యొక్క గర్వపు నేత్రములు దేవుడు తొలగించి ఉన్నాడు. గర్వ హృదయము లూసిఫర్ యొక్క హృదయం. గర్వము యొక్క నేత్రములు చీకటి కలుగజేసి ఉన్నాడు. చీకటి కలుగజేసినప్పుడు ఆయన ఏమైపోయిందంటే పశ్చాత్తాపపడ్డాడు. హల్లెలూయా. ఆయన పశ్చాత్తాపపడి ఏడుస్తూ ఉండి ఆయన హృదయాన్ని సరి చేసుకున్నా ఉన్నాడు. ఇక్కడ ఏమవుతుంది? వెలుగుతా ఉండి అదేమవుతుంది? కరిగిపోతా ఉంది. హల్లెలూయా. అదేమవుతుంది? క్యాండిల్ ఏమవుతుంది? కరిగిపోతా ఉంది. కండ్లు పోతే లోకానికి. హల్లెలూయా. సౌలు జీవితం కూడా చీకటిగా దేవుడు చేసిండు. అకస్మాత్తుగా ఆకాశం నుంచి ఒక వెలుగు వచ్చి ఆయన కళ్ళని మాత్రమే ఏం చేసిండు? చీకటి చేసిండు. ఇప్పుడు కళ్ళ ద్వారానే కదా ఆయన చేసింది అన్ని కార్యాలు. ఆ విధంగా కళ్ళ ద్వారా చీకటి కమ్మినాక దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? పశ్చాత్తాపడుతున్నాడు సౌలు. హల్లెలూయా. పశ్చాత్తాప పడ్డప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన యొక్క హృదయము కరిగిపోతూ ఉందంట. ఆయన చేసిన పాపాలన్నీ ఒప్పుకుంటా ఉన్నాడంట. ఈ క్యాండిల్ కూడా ఎట్లా అయిపోయింది? అది ఇప్పుడు మనం పెట్టినంత హైటే ఉందా? పెద్దగా ఉందా? కరిగిపోతూ ఉంది. ఈ యొక్క సౌలు హృదయం కూడా దినదినము యేసుక్రీస్తులో ఆయన కన్నులు చీకటి పడ్డప్పుడు ఆయన పశ్చాత్తాపడుతూ కరిగిపోతా ఉన్నాడు. ఎప్పుడు కరిగిపోతా ఉన్నాడు? కన్నులకు చీకటి కలిగినప్పుడే. హల్లెలూయా. కన్నులకు చీకటి కలిగినప్పుడే ఆయన పశ్చాత్తాప హృదయం చేత కరిగిపోతా ఒప్పుకుంటా ఉన్నాడు. ఆయన యొక్క పాపాలు దోషాలన్నీ ఒప్పుకొని చివరికి ఆయనకు మరలా దేవుని యొక్క సేవకుని ద్వారా దేవుడు మాట్లాడిన రీతిగా తిరిగి ఆయనకు హల్లెలూయా కళ్ళు వస్తాయి. కళ్ళు వచ్చినప్పుడు ఆయన చాలా శ్రమల గుండా వెళ్ళి సువార్త ప్రకటించి ఈ రోజులలో మనకు సాక్షిగా నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. ఇటువంటి యొక్క సౌలు జీవితము ఈ విధంగా మారిపోయి ఉన్నది. మరి మన బ్రతుకులు ఎట్లా ఉన్నాయి? మనం ఎలా ఉన్నాం? ఉన్న స్థితిలో కనబడుతున్నామా? మన లైఫ్ ఎట్లా టర్న్ అవుతుందా లేదా? మన లైఫ్ మలుపు తిరుగుతుందా లేదా? క్రైస్తవులుగా ఉన్న మనము, క్రైస్తవ జీవితం చేసిన మనము ఎట్లా ఉన్నాం? మనం ఒక్కసారి క్వశ్చన్ వేసుకోవాలి. క్వశ్చన్ వేసుకుంటే దేవుడు మనకు నిశ్చయంగా జవాబిస్తాడు. యేసు ప్రభు కోరుతున్నాడు ఏంది? అబ్రహామును ఆశీర్వదించినట్లు నేను ఆశీర్వదిస్తా. నా మాట విను, నా మాటకు లోబడు. ఇప్పుడు లూసిఫర్ లోబడిందా? లూసిఫర్ యొక్క గర్వపు మాటల చేత అదేమైపోయింది? పడద్రోయబడింది.
నేను విధవరాల్ని కాను, నేను దుఃఖమే చూడా అని చెప్పేసి గర్వ మాటల చేత, అహంకార హృదయం చేత అది నిండుకొని ఉన్నందున అది దుఃఖాన్ని చూసింది. అది ఏది కోరుకోలేదో దానినే చూసింది. అదే ఆది కాండంలో బాబేలు గోపురం కట్టేటప్పుడు మనం చెదిరిపోకూడదు. హల్లెలూయా. మనము చెదిరిపోకూడదు. అందరం అన్నదమ్ముల, బంధుమిత్రులు, రక్త సంబంధికులము అందరం ఇక్కడనే ఉందామని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తున్నారంటే పెద్ద శిఖరం కట్టుకుందామని. హల్లెలూయా. కానీ దేవుడి చిత్త ప్రకారం మాత్రమే మనము జీవించాలి. హల్లెలూయా. ఎక్కడ నీకు ఆత్మీయ భోజనము కరెక్ట్గా దొరుకుతుందో ఆ భోజనము తిని నీ ఆత్మీయతను పెంచుకో. నీ ఆత్మకు క్షేమము ఎక్కడ దొరుకుతుందో అక్కడ నువ్వు ఉండు, నీకు అది క్షేమము. ఎగ్జాంపుల్ చెప్పిన, తల్లి ఒడిలో బిడ్డ, పాలు తాగే బిడ్డ తల్లి ఒడిలో ఉంటేనే క్షేమము. హల్లెలూయా. అట్లాగే నీవు ఎక్కడ క్షేమమైన ఆహారం నీకు దొరుకుతుందో ఆహారం తినుకుంటే నువ్వు పుష్టికి ఎదిగితే నీ యొక్క జీవితాంతం నువ్వు క్షేమముగా ఉంటావు. అది ఎప్పటి వరకు క్షేమంగా ఉంటావు అంటే దేవుడు నిన్ను తీసుకెళ్ళేంత వరకు క్షేమంగా ఉంటావు. సౌలు జీవితము ఏమైపోయింది? చీకటి కలిగిన జీవితము దేవుని యొద్దకు తీసుకెళ్ళినప్పుడు అది వెలుగుకరంగా మారి ఈ రోజులో మనకేమైపోయాడు? సాక్షిగా మిగిలిపోయినాడు. హల్లెలూయా. అందరం కళ్ళు మూసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే